వాక్యం మీద దేవుని పరిచర్య చేసిన వారు ఇప్పుడు కూడా అదే రోషంతో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇటువంటి కార్యాలను చూసి భ్రమ పెట్టి డబ్బులు గుంజుకున్న వారందరూ మరుగైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో. నిన్నేమైంది తెలుసా? దుద్దుకూరు గౌరీపట్నంలోనూ ఆడు బక్క పలాసుగా ఉన్నాడంట. ఆ కసర దగ్గర ఏదో ఇనప దిమ్మ ఉంటుందంట కదండి. అది ఇద్దరు ముగ్గురు ఎత్తితేనే కానీ ఎత్తలేరంట. ఆడు ఎత్తేసి బండి మీద ఎత్తేసుకుని బండి స్టార్ట్ చేస్తుంటే అక్కడ ఉన్న గుమస్తా వెళ్ళి తాళం ఆపరా అంటే ఆడిని పటా పటా కొట్టేసి బయటికి ఇచ్చుకొచ్చేసి ఆడి మీద కూర్చుని అక్కడున్న ఇటుక పొంత తీసుకుని మొత్తం ఈ తలంతా చెదగొట్టేసాడండి. ఎవడో వస్తే ఆడిని కూడా నీకేంటారు నిన్ను కూడా చంపేస్తానంటే ఆడు పారిపోయాడంట. గట్టిగా పిలుస్తుంటే ఇంకో ఇద్దరు వస్తే అప్పుడు పారిపోయాడంట. ఈ తలంతా మొత్తం వాడు నుజ్జు నుజ్జు చేసేసాడు. తెలుసా మీకు? దొంగతనాలు దొంగతనాలు. హల్లెలూయా. పరిస్థితులు ఇలా ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు అంటున్నాడు, నువ్వేం చేస్తావు తెలుసా? ఆ నీవు నతనేలు నువ్వు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. అంటే తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. హల్లెలూయా. అంతే. నీకు ఆశ్చర్యమైతే అంటున్నాడు దేవుడు, అంతకంటే గొప్ప కార్యాలు చూస్తావు నమ్మితే. హల్లెలూయా. ఎవరు నమ్మాలి? దేవునిని నమ్ము, మనుషులను కాదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే ఏమండి యెహోవాను నమ్ముట నీకు మేలు. మనుషులు నమ్మితే నీకు మేలు కాదు. దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుని యందు నమ్మిక ఉంచు. లూకాసు సువార్త 1వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. హల్లెలూయా. ఏమండి? ప్రవచనం ఇక్కడ ఆమె దేవుని ఆత్మచేత నిండినదే. ఆమె ఏమంటుందంటే తెలుసా? ప్రభువా, ఆమెకు తెలియజేసిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలైనను. ఎవరు ధన్యురాలు? మరియా ధన్యురాలు. అంటే దేవుడు తెలియచేసిన మాటను నమ్మితేనే నువ్వు ధన్యుడు అయిపోతావు. దేవుడు తెలియచేసిన మాట యందు నమ్మిక ఉంచుటే మన జీవితాలు ఏమైపోతాయి? ధన్యమైపోతాయి. మనుషులు మాట కాదు, దేవుని మాట. దేవుని మాట. అందుకనే దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట భూమి ఆకాశములు గతించని మాటను నమ్ము, నీ జీవితం ధన్యమైపోతుంది. ఏ నువ్వు నిజంగా నమ్మిన దానివైతే, మొన్న శుక్రవారం రాత్రి చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాం? నిజంగా ఆయన ధన్యుడు. ఆయనను ఆశ్రయించి ఆయన ఎదుట మోకరిల్లిన వారందరూ ఏమైపోతారంట? వారికి ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మాట ఆయన యందు మోకరించిన వారికి ఉత్తరం ఇచ్చిన దేవుడని
ఎప్పుడైనా నువ్వు మోకరించి అడగగలిగావా? హల్లెలూయా. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, నిజమే, నీకు గడవని పరిస్థితులు ఉన్నాయి, ఏం చేయాలో తోచని పరిస్థితులు ఉన్నాయి. ఏ ఉపవాసమును ప్రతిష్ఠించుకుని దేవుని దగ్గర, ప్రభువా మేము ఎలా పోషించబడాలని దేవుణ్ణి అడిగావా? ప్రభా మాకు రుణాలు ఉన్నాయి, ఎలా తీర్చాలి తండ్రి అని చెప్పేసి దేవుణ్ణి అడిగావా? ఆశ్రయించావా? మరి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యులని దేవుని వాక్యం చెప్తుంది కదా. మరి ఆయన వాక్యం వింటున్న నీవు ఇంకెవరి మాట నమ్ముతావు? ఎవరి మాట నమ్ముతావు? మనుషుల మాట? అంటే మనుషులకు సాధ్యమా ఇది? మన పరిస్థితులు, జరగబోతున్న సంగతులను గూర్చి గ్రహించగలిగిన వాడు ఎవరు? దేవుడు తప్ప ఎవరికి తెలియదే. అందుకని నువ్వు ఏంటంటే, దేవుని మాట యందు గురి నిలిపితే ఆ మాట నిన్ను ఏం చేస్తుందో తెలుసా? ధన్యకరంగా మార్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏంటంటే, మరియా నమ్మింది గనక, అమ్మా నువ్వు ధన్యురాలువు. హల్లెలూయా. అది దేవుని మాట యందు నిలకడ ఉండాలి. కొంతమంది ఇక్కడ ప్రార్థన చేయిస్తారు, అక్కడికి వెళ్ళి తాడు కట్టిస్తారు, నిలకడ ఉండదండి. ఇక్కడ ప్రార్థన చేయమంటారు, ఏమండి, నడిచి గౌరీపట్నం వెళ్తానంటారు. ఇక్కడ ఏది నిలకడ? ఏది నిలకడ? ఏది కార్యం? హల్లెలూయా. ఏమండి, మన ముందున్న తరాలలో ఉన్నటువంటి భక్తులు ఏం చేశారో తెలుసా? దేవుని మాట యందు గురి నిలిపి, అవసరమైతే పస్తులు ఉన్నారు కానీ ఆ మాటను తప్పిపోలేదు, ఆ మాటను దాటి వారు ప్రయత్నాలు చేయలేదు. తెలుసా మీకు? చేయలేదు. ఇదే దేవుడు నన్ను ఆకలితో ఉంచాడు ఏంటి అని చెప్పేసి సనగలేదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, దేవుని మాట యందు గురి నిలిపారు కనుక వారు భక్తులయ్యారు. వారు ఏంటంటే దేవుని చేత కొనియాడబడే వరుసలో వారు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏ కష్టం కలగకూడదు. మనం మనం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మన అవసరాలు తీర్చేయాలి కదా. ఆయన మాట మనం విన్నాం, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను గైకొనలేం. ఎందుకో తెలుసా? చాలా కష్టం, చాలా కష్టం. ఇంక నువ్వు ఎలాగున్నా సరే, దేవుడు నీ అవసరాలు తీర్చేస్తే, దేవుడు నువ్వు అనుకున్నది ఇచ్చేస్తే ఆయన మంచోడు. లేకపోతే ఇక్కడ కాకపోతే ఇంకో చోటుకి వెళ్తా అంటే, ఇక్కడొక ఇక్కడొక వాక్యము అక్కడొక వాక్యం ఉంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మరియా ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడి ఏం చేస్తుంది తెలుసా? ప్రవచిస్తూ ఉంటది. అమ్మ, ప్రభువా, ఆమె నువ్వు తెలియచేసిన మాటలు సిద్ధించునని. హల్లెలూయా. అంటే దేవుడు తెలియచేసిన మాట అది జరగక మానదు, జరగక మానదు. దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట అది కార్యం చేయకుండా వెనుదిరగదు. కనుక ముందు మనకి ఆ మాట యందు విశ్వాసం ఉండాలి, నిలకడ ఉండాలి. అప్పుడు కార్యాలు అనేవి తనంతట తానే పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లే, నువ్వు ఎక్కడికో వెళ్ళక్కర్లే.
ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయో తెలుసండి. నీ ఇంటిలో ఉన్న తల్లిదండ్రులను కాదని నువ్వు ఒక పని ప్రారంభించినప్పుడు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఎగ్జామ్కి వెళ్తున్నానండి ఆ, అని చెప్పి వాళ్ళకి చెప్తే నీ కన్న తల్లిదండ్రులకు ఎలాగుంటుంది? ఎలా ఉంటుందమ్మా? ఎలా ఉంటుంది? దేవుడు నీకిచ్చిన తల్లిదండ్రులను సన్మానించలేవు. దేవుడు నీకిచ్చిన తలాంతును నువ్వు వాడలేవు. దేవుడు నీకిచ్చినటువంటి శక్తిని, బలమును దేవుని పరిచర్య కొరకు ఉపయోగించలేవు. ఎందుకంటే ఎదుటి వారిని చూసి నువ్వు వాతలు పెట్టుకుంటూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు చేయవలసింది నువ్వు చేయవు. నువ్వు చేయవలసిన ప్రయత్నం నువ్వు చేయవు. నువ్వు కష్టపడవలసిన రీతిలో నువ్వు కష్టపడవు. ఎదుటివారి మీద ఏంటంటే ఆధారపడటం అనేటువంటి ఏమండి సోమరితనం మనకు అలవాటైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలు, మనము ప్రార్థన చేయకపోయినా పర్వాలేదు. పాస్టర్ గారు ప్రార్థన చేసి చేసి చేసిన వినట్లేదనుకోండి, అవును ఈ ప్రార్థన దేవుడు వినట్లేదేమని చెప్పేసి నువ్వు ఇంకొకరి దగ్గరికి మారపడాలి. అంతేగాని నేను ఆలస్యం అవుతుంది ప్రభువా, నాలో నేను సరి చేసుకోవలసినవి ఏమున్నాయా అని అడగవు. నా జీవితంలో కార్యం జరగటానికి ఆటంకాలు ఏమున్నాయో అని అడగవు. ఇందాక కీర్తన చదివాం కదా, 38వ కీర్తన. ఆయన ఏమంటున్నాడు? దేవా నా దోషములు ఎలా ఉన్నాయంట అండి? ఆయన దోషాలు ఎలాగున్నాయంట? చదవండి. నా తల మీదుగా పొర్లిపోతున్నాయంట, మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. దేవా నా దోషములే నేను భరించలేకపోతున్నాను. నా దోషము వల్లనే నేను నా జీవితములో అశాంతి, నా జీవితములో ఒడిదుడుకు, నా జీవితంలో కరువు కాటకాల అని ఒప్పుకుంటామా మనం? అబ్బే, మన దోషములే మన అతిక్రమాలని ఒప్పుకుంటామా? కాదు. నెట్టేస్తే పాస్టర్ గారి మీదకి నెట్టేస్తాం, లేకపోతే దేవుని మీదకి నెట్టేస్తాం తప్ప మనలో ఏ దోషము ఉన్నదని ఏ రోజు పశ్చాత్తాపం, ఏ రోజు నువ్వు తడివి చూసుకో, ఏ రోజు కూడా దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని మాట అది నెరవేరక తప్పదని దాన్ని పరిపూర్ణంగా నువ్వు నమ్మవు. ఎంచోపు పైన కనబడుతున్నటువంటి వాటినే చూస్తూనే ఉంటాం. హల్లెలూయా. ఏమండి? పై వాటినే చూస్తూ ఉంటాం. నీ లోపల నీ అంతరంగం అంతా అలాగే ఉంచేసుకుంటాం. అందుకని ఆమె అంటుంది, మరియా దేవుని మాటను నమ్మింది. అది దేవుని మాటలు అది సిద్ధింపచేసే దేవుని, అది నెరవేరే దేవుని మాటని నమ్మింది గనక ఆమె ధన్యురాలయ్యింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మాటను నమ్మితే నువ్వు ధన్యురాలు. దేవుని మాటను యందు విశ్వాసం ఉంచితే నువ్వు ధన్యురాలు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగు. మరొక మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనాన్ని చదువు. అందుకు యేసు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నీతో చెప్పలేదా ఆమెతో అనెను. హల్లెలూయా. ఏమన్నాడు? నమ్మితే దేవుని మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అని ఈ మాట ఆమెతో అంటున్నాడు. ఏమనంటే పై వచనంలో చదివితే 30
ఆ, ఆ, ప్రభువా 4 దినాలైంది కనుక ఆ వాసన కొట్టునని ఆమెతో చెప్పాను. తర్వాత ప్రభు అన్నాడు, నీవు నమ్మిన ఎడల చూతువని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలుచున్న ఈ జనసమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాటలు చెప్పుతున్న నేను. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రాలతో కట్టబడిన వాడై వెలుపటికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇంత చెప్తున్నా ఆమె ఏమంటుంది? ప్రభువా చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు అయిపోయింది, కుళ్ళు వాసన కొడుతుందా అంటున్నాడు. ఇంత వాక్యం వింటారు, మళ్ళీ లోకానుసారంగానే శరీరానుసారంగానే ఆలోచిస్తూ ఏమంటారు తెలుసా? ఇది సాధ్యమా అనుకుంటారు. నీకు నాకు అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అందుకే అన్నాడు, దేవుడు ఏమన్నాడు తెలుసా? అబ్రహామా, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? దేవునికి సాధ్యం కాంది అది ఏదైనా ఉందా? తల్లి గర్భములో మనం పిండమునగా ఉన్నప్పుడు మనకు అవయవాలను అమర్చిన దేవుడు, మనకు ఆకారమునిచ్చి మనలో తన జీవాత్మను ఉంచిన దేవుడు, తల్లి నుంచి వేరుగా చేసి మనల్ని ఎదిగించిన దేవుడు, పోషించిన దేవుడు, సంరక్షిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏముంది? హల్లెలూయా. ఏముందమ్మా? ఇంత దేవుని మాట యందు మనం ఏం చేయలేము? అది అది సిద్ధించే మాట అని, అది నెరవేరే మాట అని పరిపూర్ణంగా ఇప్పుడు కూడా నమ్మలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఏమన్నాడు? అయ్యా నువ్వు మాట సెలవి అయ్యా, అక్కడ నా కుమార్తె బతుకుతుంది. ఏమన్నాడు? నీ మాట మాత్రం సెలవిచ్చాడు, నువ్వు రవక్కర్లే. అందుకని ఇంత విశ్వాసము నేను ఇశ్రాయేలులో కూడా కనుగొనలేదు అని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రభువా నువ్వు మాట సెలవి, నా కుమార్తె బ్రతుకుతుంది. అయ్యా నువ్వు మాట సెలవి, నా బ్రతుకు మారిపోతుంది. నువ్వు మాట సెలవి, నా స్థితి మారిపోతుంది. నువ్వు మాట సెలవిస్తే మా బ్రతుకు, మా అశాంతి, మా రోగాలు, మా దరిద్రం అంతా పోతుంది అనేటువంటి విశ్వాసం నీకు ఉందా? ఉందా నీకు? హల్లెలూయా. అలా ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఆమె అన్నట్టుగానే ఏం చేస్తావు తెలుసా? దేవుని ఎదుట మోకరించి, దేవా నువ్వు మాట సెలవీయ్యా, నువ్వు మాట సెలవిస్తే మా కుటుంబాలు ఆశీర్వదించబడతాయని ప్రభు పాదాలు పట్టుకుంటాం. అంతేగాని మనుషుల మీద ఆధారపడ, మనుషుల మీద ఆధారపడ, మనుషుల మీద ఆధారపడవు. ఏమండి, ఎప్పుడు కూడా ఆత్మీయతలో సహవాసం అనేది ప్రాముఖ్యం. ఒకరిని చూసి ఒకరు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారో ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప నిన్ను నీవు కాపాడుకోవటానికి, నిన్ను నీవు రక్షించబడటానికి నీ ఆత్మీయ స్థితినే దేవుడు తూకం వేస్తాడు.
అంతేగాని నీ గురించి ఎదుటివారు ప్రార్థన చేస్తే ఆమె చేసింది కదా అని ఆ నీ విశ్వాసానికి తగిన తూకం, ఆమె తూకం నీలోకి రాదు. అర్థమైందా? ఆ, లేకపోతే నా భర్త చేస్తున్నాడు, లేకపోతే నా భార్య చేస్తుంది, నా పిల్లలు చేస్తున్నారని వర్తించదు. అందుకే నీవు ప్రార్థన చేసిన నీ బిడ్డలకు కూడా ప్రార్థన నేర్పించాలి. దేవుని మాట అది మారదరా బాబు. దేవుని మాట యందు నువ్వు నమ్మిక ఉంచని చెప్పేసి ఆ విశ్వాసమును, దేవుని మాట యందు విశ్వాసం ఉంచే వారిగా మీరు ఏం చేయాలో తెలుసా? నీ బిడ్డలకు నేర్పాలి. హల్లెలూయా. అర్థమైందా? నీ బిడ్డలకు నేర్పాలి. అందుకనే చాలా మంది అవిశ్వాసముతో దేవుడు అంటండి వారి మధ్యన దేవుడు ఏ కార్యము చేయలేకపోయెను. చూడండి, యోహాను సువార్త 20 అధ్యాయము 29వ వచనాన్ని చదువుకున్నాం. అందుకు యేసు, నీవు నన్ను చూచావు, చూచి నమ్మావు, చూడక నమ్మినవాడు ధన్యుడని అతనితో చెప్పాను. హల్లెలూయా. మనము చూస్తేనే కాదండి, చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని మాటను బట్టి నువ్వు మోకరించి, ప్రభువా ఆయనను నేను చూడలేదు కానీ నువ్వు మాట సెలవిచ్చావు, నీ మాటలో ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో ఏముంది తెలుసా, విడుదల ఉందని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటావో తెలుసా, నువ్వు చూడక ఏమండి ఆయన చూడక ఆయన మాట ఎందుకు నువ్వేం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి నువ్వు ధన్యురాలుగా దేవుడు మార్చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుని ఎదుట నువ్వు సాగిలపడు, సాగిలపడు. ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. దేవుడు అన్నాడు, అడుగు నీకు ఇస్తానన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నేను దయచేస్తానని అన్నాడు. మరి నువ్వు అడగాలిగా, నువ్వు అడగో. నువ్వు అడగకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, వీటి మీదే వాళ్ళు ఇప్రెడిజం చేసి మనుషుల జోబులు గుంజుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎంతకాలం? ఎంతకాలం? ఎంతకాలం ఇలా చేస్తాం? హల్లెలూయా. హల్లెలూయా. ఎంతకాలం? అందుకే ప్రభు అన్నాడు, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. దేవుని మాట అది నెరవేరుతుందని, అది స్థిరపరచబడే మాటని నమ్మిన వారు ధన్యులు. దాన్ని నమ్మి ఆయన తట్టు చేతులెత్తిన వారు అందరూ ధన్యులుగా మారిపోతారండి. హల్లెలూయా. హల్లెలూయా. అది ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన అందరూ పడండి. పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ
అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించగా దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి, నేను ప్రార్థించ దయచేయుమా. ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించే నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా, నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప శక్తితో దేవుడు నిన్ను నింపుతాడు. ఆమేన్. అందుకని 99వ కీర్తన ఆ వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకి యెహోవా రాజ్యం చేయుచున్నాడు, కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును, సియోనులో యెహోవా మహోన్నతుడు ఎచ్చి ఉన్నాడు. తర్వాత భయంకరమైన గొప్ప నామమును స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు, యథార్థతను బట్టి న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాకు ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలు పడండి, ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన నా పాదపీఠము దగ్గర మీరేం చేయండి? సాగిలు పడండి, ఆయనే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయనే పరిశుద్ధుడు, ఆయనే యోగ్యుడు. ఆయన మాటే ఈ భూమి మీద స్థిరముగా ఉండేది, ఆయన మాటే ఈ భూమి మీద స్థిరపరిచేది. వేరొక మాట జరగనే జరగనే జరగ. ఈ అంతరిక్షంలో ఏమున్నాయో కూడా ఎవరికి పూర్తిగా తెలియదు. ఎంతమంది సైంటిస్టులు ఉన్నారంట. నిన్న మొన్న ఒక వీడియో వచ్చింది, ఆస్ట్రేలియా సైంటిస్ట్ ఏం చేశాడంటే అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడి నుంచి దూకేసాడు. ఆ కెమెరా పెట్టుకొని చూస్తే ఆ కెమెరాలో భూమి ఎంత వేగంగా తిరుగుతుందో ఆ వీడియోలో కనబడుతుంది. మనకు తెలిసినవి చాలా తక్కువే, దేవుడు తెలియనటువంటివి ఎన్నో చేస్తుంటాడు. హల్లెలూయా. అందుకనే ఆయన కార్యాలను మేము వివరించలేము, ఆయన కార్యాలను మన జ్ఞానానికి అందం, అగోచరం. ఇంకా ఈ విశ్వంలో ఇంతే ఉందని చెప్పగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఒకడంటాడు అంగారకుని మీద నీళ్లు చాలా ఉన్నాయి. బైబిల్ చెప్పట్లేదా? పై జలాలను కింద జలాలను దేవుడు వేరు చేయలేదు, పైన జలాలు లేవా? బైబిల్ చెప్తుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరి వాళ్ళు చెప్పేదేంటి? కనుక దేవుని మాటను నమ్మిన వాడు ధన్యుడండి. దేవుని మాటను యందు గురి నిలిపిన వాడు ధన్యుడండి. అందుకే ఆమె అంటుంది, అయ్యా నువ్వు మాట సెలవిస్తే చాలు, నా కుమార్తె బ్రతుకుతాది. నువ్వు మాట సెలవి, నువ్వు రావక్కర్లేదు,
నువ్వు మాట అంటే చాలయ్యా, మా బ్రతుకులు మారిపోతాయి. నా కూతురు చచ్చిన స్థితిలో ఉన్న నా కూతురు లేచి కూర్చుంటది అని చెప్పేసి ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం, ఎంత నమ్మకం. ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినా నమ్మకం ఉండదు. అయ్యో, దేవుడు మన మధ్యన ఉంటాడని ఎలా కూర్చుంటామో తెలియదు మనం. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేటువంటి ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. ఎలా పడితే అలా కూర్చుంటాం. ఏం వింటున్నావో తెలియదు. మనం గడప దాటేసరికి ఏమి విన్నావో నీకు గుర్తుంచుకోలేనటువంటి విశ్వాసము మనది. పైగా గుర్తుంచుకోలేని విశ్వాసము నీది, మరలా దేవుడు నీకేం చేయలేదు, కార్యాలు చేయలేదు, అద్భుత కార్యాలు చేయలేదు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మిన బిడ్డలను నేను ఆకలి కొనినవనని చెప్తున్నాడు. ఆ మాట ఎప్పుడైనా నీకు గుర్తుందా? ఆ మాట ఎత్తుపట్టి నిజంగా నీకు ఆకలిగా ఉంటే, ప్రభువా నిన్ను నమ్మిన బిడ్డలను ఆకలి కొనినన్ను అన్నావు కదా, ఇదిగో నేను నిన్నే నమ్ముకున్నాను, నేను ఆకలితో ఉన్నాను, నా పరిస్థితి ఏంటని ఎప్పుడైనా అడిగావా? అడిగావా? అడగవు. నీకు అడగటానికి తీరిక లేదు. ఆ మాట మీద నీకు ఏం లేదు, అది స్థిరపరచబడే మాట, నెరవేర్చబడే మాట అని నీకు విశ్వాసం లేదు. అక్కడ పరిగెడతావు, ఇక్కడ పరిగెడతావు. నయోమి ఏం చేసింది? పరిగెట్టింది. ఏం చేసింది? కరువు వచ్చింది కదా అని పరిగెట్టింది. ఏమైంది పరిస్థితి? ఏమా అమ్మా, మిగతా వాళ్ళకి ఎవరికి తెలదా? నయోమి ఉందో తెలుసా బైబిల్లో? ఏమా సుజాత గారు, తెలుసా నయోమి? నయోమి తెలుసా? ఏ గ్రంథంలో ఉంది? ఇలాంటి విషయాలు గుర్తుకురావు. ఇలాంటి విషయాలు ధారాళంగా మనం మాట్లాడలేము. ఏం మాట్లాడతాము? ఆ అదే మరి. దేవుని మాటలు ధారాళముగా నీ నోట ఉంటే, నీ హృదయంలో ఉంటే అవి బయటకు వస్తాయి. అవి బయటకు వచ్చిన దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. అంతేగాని లోకమంతా నీ హృదయంతో నిండిపోయి ఉంటే దేవుడు ఏం కార్యాలు చేస్తాడు? మరలా దేవుడు నాకేం చేయలేదు, దేవుడు నాకేం చేయలేదు అంటాడు. అందుకే ప్రభు అన్నాడు, నమ్మితే నా మహిమను చూస్తా. హల్లెలూయా. ఆ ప్రజలందరూ చూస్తుండగా ఆ రాయి పొర్లించబడింది. లాజరు బయటికి రమ్మని పిలవగానే పేత వస్త్రాలతో కట్టబడినటువంటి లాజరు సజీవుడుగా బయటకు వచ్చాడు. హల్లెలూయా. అతను కట్లు విప్పేయండి, ఆయన్ని విడిచిపెట్టండి అని ప్రభు చెప్పాడు. వాళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళి ఏ జనుల మధ్య అయితే చచ్చిన స్థితిలో ఉంటే ఆ జనులందరూ అయ్యో లాజరా చనిపోయామని ఏడ్చారే, అదే జనులు ఎదుట ఆయన మాట ప్రకారముగా బ్రతికించిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. బ్రతికించలేదా? ఆ జనులందరూ ఇదిగో నా మనవి నువ్వు ఎన్నడూ కూడా ఆలకించుతున్నావని ఈ జనులకు తెలుసుకున్నట్లుగా నేను అడుగుతున్నానయ్యా అని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు యేసయ్య. తను అడిగినట్టుగానే దేవుడు కార్యం చేయలేదా? మరి నువ్వు అడిగితే ఎందుకు కార్యం చేయలేదు? నువ్వు అడిగితే ఎందుకు కార్యం చేయడు? ఆ రోజున ఐగుప్తు దేశంలో మోషే అద్భుతాలు చేస్తుంటే గారెడి విద్యలు కలిగిన వారు కూడా అద్భుతాలు చేశారే, వాళ్ళని నమ్మిపోతావా? మోషే ఎవరి నామమున అద్భుతాలు చేస్తున్నాడు? ఎవరు ఆజ్ఞాపిస్తే కార్యం జరిగింది అక్కడ? హల్లెలూయా. మోషే గొప్ప కోసం చేయలేదే. మోషే ఆ అద్భుతాలను చూసి అనేక మంది దగ్గర క్యూ కట్టించి అద్భుతాలు చేస్తున్నాను రండి అని డబ్బులు గుంజుకోవడానికి చేయలేదే. ఫరో ఐగుప్తులో ఉన్న జనులందరూ యేసే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని ఆ జనులు తెలుసుకోవడానికి అద్భుతాలు చేశారు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని మోషే గొప్ప కోసం ఏమీ
చేయలేదు. చేశాడా? దేవుడు చెప్తేనే మోషే ఎలా చేయి, నేను దేవుడని, నేను ఆ సర్వశక్తిమంతుడని వాళ్ళకి తెలిసి వస్తుందని చెప్తేనే చేశాడు. మోషే ఎప్పుడు కూడా తన సొంత తన స్వలాభ అపేక్ష కోసం ఎప్పుడు కూడా అక్కడ దేవుని మాటను మీరి ఏ కార్యము చేయలేదు. హల్లెలూయా. ఈ రోజున జరుగుతున్నవి పరిస్థితులు, విశ్వాసులు ఎలా ఉన్నారు? వాళ్ళు దేవుని మాటను సంపూర్ణంగా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. సంపూర్ణంగా నమ్మలేనటువంటి, విశ్వసించలేని స్థితిలో ఉన్నారు. అందుకే దేవుని మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఆయన ఎదుట మీరు సాగిలి పడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దినాలలో మోషే అహరోనులు ఆయనకి మొర్ర పెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాడు. మొరపెట్టు వారిలో ఎవరున్నారండి? మొరపెట్టు వారిలో సమూయేలు కూడా ఉన్నాడంట. సమూయేలు కూడా ఉన్నాడు. అంటే సమూయేలు కూడా మొర్రపెట్టి ఆయన ఎదుడు సాగిలి పడినప్పుడు ప్రభు ఆరికి ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నీకును ఉత్తరం ఇచ్చేవాడయ్యా, నీకును జవాబునిచ్చేవాడయ్యా. నిన్నును కూడా ఆయన మాటను నమ్మితే, అది స్థిరపరచబడే మాట అని నువ్వు విశ్వసిస్తే నీ జీవితము కూడా ధన్యకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కాబట్టి సమూయేలుకి ఎలా పేరు వచ్చిందండి? సమూయేలు అంత ప్రవక్త అని ఎందుకు పిలువబడ్డాడండి? దేవుని మాట విన్నాడు గనుక, దేవుడు తను చేస్తున్న ప్రజల విజ్ఞాపన ఆయన ఆలకించి ఉత్తరం వచ్చేది గనక, ఓహో ఈయన దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త అని ప్రజలు భయపడ్డారు. ప్రజలు దేవుని నామమును ధరించుకోవటం వల్ల సమూయేలుకి ఏమొచ్చిందో తెలుసా? ఏమండి? గౌరవం వచ్చింది, ధన్యత వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని దేవుని మాటను నమ్మకుండా, దేవుని పక్షమున నిలవకుండా సమూయేలుకి ఆధిక్యత రాలేదే. వచ్చిందా? వచ్చిందా? ప్రతికి ఎలా వస్తుంది మనకి? దేవుని మాట నమ్మవు, దేవుని మందు విశ్వాసం ఉంచువు, దేవుని క్రమంలో ఉండకుండా విశ్వసించకుండా. అందుకనే పాల్ యంగ్స్టో గారు ఏం చేసేవారంటే తెలుసండి? మందిరం ఏమీ లేనప్పుడు కూడా, ప్రభువా ఇదిగో ఇంత వెడల్పు, ఇంత పొడవు ఉన్న టేబుల్ నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రార్థన చేసేవాడంట. ఆయన విశ్వాసం అది. ఆయన విశ్వాసం అది. ఆయన నమ్మకం అది. ఒక రోజున ప్రార్థన అవగానే ఈయన సైకిల్ ఎక్కి వెళ్ళిపోతుంటే వెనకాల ఒక ఆయన టక్కన ఎక్కువ కూర్చున్నాడంట. ఏంటి బాబు ఎక్కడికంటే, అదే పాస్టర్ గారు, దేవుడు మీకు టేబుల్ ఇచ్చానన్నారు కదా, చూద్దామని. అంటే కొంతమంది ఉంటారు కదండి, చూద్దామని అని అంటే, ఈయన మనసులో ప్రార్థన చేసుకుంటూనే సైకిల్ దొక్కుతున్నాడు. ఇంటికి వెళ్ళేసరికి ఏ టేబుల్ కొరకైతే ప్రార్థన చేశాడో సేవకుడు, అదే టేబుల్, అదే చైర్ ఇంటికాడ దేవుడు పెట్టించాడు. హల్లెలూయా. ఇంటికి విషయం ఏంటంటే, ఒక ఆఫీసర్ గారు వెళ్ళిపోతూ ఇవన్నీ ఎందుకులే, అక్కడ పాస్టర్ గారు ఉన్నారు కదా, అనేక మందికి మంచి వాకింగ్, వాళ్ళ మేలు కోరి ప్రార్థన చేస్తున్నాడు, ఇవన్నీ ఏం తీసుకెళ్తాం అని చెప్పేసి ఆయన ఆయన అక్కడ ఆయనకి తెలియకుండానే ఇంటికాడ వచ్చే పాస్టర్ గారికి చెప్పండి అని చెప్పేసి పెట్టేసి వెళ్ళిపోయాడంట. దేవుని కార్యం అలా ఉంటుంది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. ఆవగిందంత విశ్వాసము నీలో ఉండి కొండెల్లి సముద్రములో పడమంటే పడతాదంట. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని నీలో విశ్వాసము లేకుండా నువ్వెంత వాక్యం విన్నా, క్రియల లేని విశ్వాసము మృతము.
వృతము, వృతము, వృతం. కొంతమంది నేను యేసు ప్రభువుని నమ్మానంటారు కానీ ఆ యేసు ప్రభువుని నమ్మిన నీవు స్తుతిస్తున్నావా? ఆయన ఎదుట సాగిలు పడుతున్నావా? ఆయన ఎదుట సాగిలు పడి నీ అవసరాలు ఆయనకి చెప్తున్నావా? అది క్రియ. నేను నమ్మాను, నేను ఒక మూల కూర్చుంటున్నాను అంటే అది క్రియలేని విశ్వాసం. నేను మౌనంగా ఉంటాను, మందిరానికి వచ్చి కొంతమంది అలా మౌనంగా ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారండి. స్తుతించడం రాదు, అమ్మా స్తోత్రం చెప్పు అని అన్నాం అనుకో, మాకు రాదండి. నీకు స్తోత్రం చెప్పడం రాదు, స్తుతి చెప్పడం రాదు, కృతజ్ఞతాస్తుతులు చెప్పడం రాదు, ఏమి రాదు, మరి బూతులు ఎలా వస్తున్నాయమ్మా? ఏమైనా ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయండి, ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. నువ్వు నోరు తెరిస్తే దేవుడు నువ్వేం మాట్లాడాలో నేర్పిస్తాడు తల్లి. హల్లెలూయా. అందుకని నీకు నీ ఆరోగ్యానికి నీ నీ యొక్క ఏమండి నీ నీ యొక్క అభివృద్ధికి ఏ మాటలు నీకు శ్రేయస్కరమో వాటిని అలవర్చుకోవాలి, వాటిని వాడుకగా చేసుకోవాలి. ఆ మాటలే నీ నోట ఉన్నప్పుడు, ఆ మాటలతోనే నీ హృదయం అంతా నిండి ఉన్నప్పుడు అది నీకు మేలు. అంతేగాని వ్యర్థమైనవన్నీ ముంచేసుకుంటే అది మురికి కుప్పగా తయారైపోయి కంపే కొడతది తప్ప మంచి మాటలు ఒక మాట కూడా రాదు. మంచి మాటలు ఒక మాట కూడా రాదు. కనుక నువ్వు రాదు అంటాం కాదు, నువ్వు రోజుకొక మాట నేర్చుకున్నా, నీ హృదయాన్ని నింపుకున్న వారానికి ఎన్ని మాటలు అవుతున్నాయి? 7 మాటలు అవుతున్నాయి కదా. ఆ 7 మాటలన్నా నీ హృదయంలోంచి రావాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి సమూయేలు కానీ, మోషే కానీ, అహరోనులు కానీ మనలాంటి వారే కదా, మనలాంటి మానవ స్వభావం కలిగిన వారే కదా, మనలాగే ఆయన ఎదుట సాగిలి పడిన వారే కదా, ఆయనకు మొరపెట్టిన వారే కదా. వారికి ఉత్తరం ఇచ్చిన దేవుడు మనకి ఉత్తరం ఇవ్వడా? హల్లెలూయా, హల్లెలూయా. వారికి మాట ఇచ్చి స్థిరపరిచిన దేవుడు మనకు మాట ఇచ్చి స్థిరపరచడా? ఆయన స్థిరపరచువాడే గాని ఆయన మాట తప్పిపోవటానికి నరుడు కాదు. ఈ విషయం తెలుసుకోండి, ఏటగా తెలుసుకుని నువ్వు స్థిరంగా ఉండి అడగటం నేర్చుకో. అడగటం నేర్చుకో. ఆయన పరిశుద్ధుడని ఘనపరచడం నేర్చుకో. కొనియాడటం నేర్చుకో. నీ జీవితం నిజంగా దేవుని మాట అది స్థిరపరచబడే మాట అని నమ్మితేనే నీ జీవితం ధన్యమైపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త సమృద్ధి కలుగు లేనివాని యొద్ద నుండి కలిగినవి తీసివేయబడును. హల్లెలూయా. ఏం తీసివేయబడతాయంటండి? అదంతా మనం చదివితే ఇక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడొకడు, 2 తలాంతులు ఇచ్చిన వాడొకడు, 1 తలాంతు ఇచ్చిన వాడొకడు. 5 తలాంతులు ఇచ్చిన వాడేమో దానిని 5 తలాంతులకు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడేమో 2 తలాంతులకి 2ను ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. 1 తలాంతు ఇచ్చిన వాడేమో ఏం చేశాడో తెలుసా? అది భూమిలో పాతి పెట్టాడు, తవ్వి పాతి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే పాతి పెట్టాడు. అందుకని ఆ ఉపమానం చెప్తూ
ప్రభు వచ్చి వారిని అడిగినప్పుడు 5 తలాంతులు ఇచ్చినవాడు ఏం చేశాడు? ఇదిగో ప్రభువా, నువ్వు 5 తలాంతులు ఇచ్చావు, నీ 5 తలాంతులకు తగినట్టుగా ఇంకొక 5 తలాంతులు నేనేం చేశాను? ఇచ్చాను. 2 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు. ఇదిగో ప్రభువా, నువ్వు 2 తలాంతులు ఇచ్చావు, ఇదిగో నేను 2 తలాంతులు ఇంకో 2 తలాంతులు సంపాదించాను. 1 తలాంతులు ఇచ్చిన వాడిని పిలిస్తే ఆడు అన్నాడు, అయ్యా, నువ్వు కోయివాడువును, పంట కూర్చుకున్నవాడును, కఠినుడు అని నేను ఎరుగుదును గనుక భయపడి నేను భూమిలో దాచిపెట్టాను, ఇదిగో నీ తలాంత్ అని చెప్పి ఆ 1 తలాంతు తీసుకొచ్చి ఇచ్చాడు. హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు వారు? సోమరువైన చెడ్డదాసుడా, నేను ఎత్తున చోట కోయివాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడునని ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము ఉంచవలసి ఉండేను, నేను వచ్చి తీసుకుని ఉందినే అని చెప్పాను. తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి అని చెప్పాను. తర్వాత కలిగిన ప్రతివానికి ఇవ్వడును, అతనికి సమృద్ధి కలుగును, లేనివాని యొద్ద నుండి కలిగింది కూడా తీసివేయబడును. హల్లెలూయా. ఉన్నది కూడా లాగేసుకుంటా, నీకున్న తలాంతును పాతిపెడితే. సమృద్ధిగా ఉన్నవానికే ఇంకా ఇవ్వబడుతుంది. ఎందుకో తెలుసా? వాడు దేవుడిచ్చిన తలాంతును అభివృద్ధి చేస్తున్నాడు. దేవుడు తనకిచ్చిన తలాంతులను ఏం చేస్తున్నాడు తెలుసా? విరివిగా వాడుతున్నాడు. ఏమండి, పరిచర్య చేసే తలాంతు ఉందనుకో, వాడు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. చేసేవానికి ఇంకా ఇవ్వబడుతూనే ఉంటుంది. చెయ్యని వానికి ఏం చేస్తారు తెలుసా? సోమరి దగ్గర నుంచి, సోమరే నీకు ఎందుకులే అనవసరం అని ఉన్నది కూడా తీసి పడేస్తారు. అందుకనే సోమరు వాని చేను నేను దాటి రాగా, ఆ సోమరు వాని చేలో ఏమున్నాయంట? ముళ్ళ పొదలు, గచ్చ పొదలు. ఎప్పుడు చూసినా సోమరతనమే, ఎప్పుడు చూసినా నిద్రపోతమే. ఏం విశ్వాసము? దేవుని మాట భూమి ఆకాశములు గతించదని వింటావు, అది శక్తి కలిగిందని వింటావు, కానీ ఆ మాటను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించలేవు. ఆ మాటను ఎత్తిపట్టి నమ్మి ఒక అడుగు ముందుకేయలేవు, ప్రయత్నం చేయలేవు. అలాగే కూర్చుంటావు, సోమరిగా కూర్చుంటావు. ఆ సోమరు వాని చేలో ఏం పంట పండుతుందండి? ఏం చూసిన ముళ్ళ తప్పులు, గచ్చపొదలు తప్ప ఏమీ కనపడదు. హల్లెలూయా అంటే కనుక మనము అట్టి సోమరులుగా ఉండటానికి కాదు దేవుడు పిలిచి. అందుకే సోమరితనం అంటే దేవునికి చాలా అసహ్యం. అందుకో సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను జాగ్రత్తగా కనిపెట్టి బుద్ధి తెచ్చుకో, జ్ఞానం తెచ్చుకో. చిన్న జీవులైనప్పటికీ కూడా అవి ఏం చేస్తాయి తెలుసా? ఆహారము దొరుకు కాలమున సమయమున అవి సమకూర్చుకుని ఎలాగా భద్రపరుచుకుంటున్నాయో, అలాగనే నువ్వేంటంటే దొరుకు కాలమున నువ్వేం చేస్తున్నావు తెలుసా? పడుకుంటున్నావు. ప్రార్థించవలసిన సమయంలో నువ్వేం చేస్తున్నావు? లేనిపోని ప్రయాసలు పెట్టుకుని వాటిలో మునిగి తేలుతున్నావు, కానీ ప్రార్థించవు, వాక్యాన్ని ధ్యానించవు, స్తుతించవు, ఆయన ఎదుట సాగిలపడవు. ఏమండి, స్తుతించవు, సాగిలపడవు. ఆయన పరిశుద్ధుడు అని, ఆయనకు అసాధ్యమంది ఏది లేదని నువ్వు పరిపూర్ణంగా నమ్మవు. ఏం కార్యాలు చూస్తావు నువ్వు?
అది చూడలేక నువ్వేం చేస్తావు తెలుసు, ఈ బాధలన్నీ ఎందుకని ఏం చేస్తావు, వాళ్ళ మీదో వీళ్ళ మీదో ఆధారపడే వాళ్ళే ఇగో ఇలా పరుగులెడుకుంటూ వెళ్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరుగులెత్తుకుంటూ వెళ్తాం. ఇల్లు ఏమండి, చివరిగా లూకా సువార్త 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఆ, ఈ మాటలు విని అతను గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న తిరిగి ఇశ్రాయేలులో ఆయనను గొప్ప విశ్వాసం చూడలేదని నీతో చెప్పుచున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడండి? ఇంత గొప్ప విశ్వాసము ఇశ్రాయేలులో కూడా చూడలేదు అని యేసు ప్రభువారే సాక్షి. అంత గొప్ప సాక్ష్యమును కలిగిన ప్రభు మాటను నమ్మిన ఆ వ్యక్తిని గూర్చి ప్రభువే స్వయంగా ఇంత విశ్వాసమును నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఆ ఆ శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయన్ని వేడుకునుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించినని యేసుతో చెప్పి మిక్కిలి బ్రతిమాలుకున్నది. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూసి మా మీ రాయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకునవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడును కాదు, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్మని అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడునని నేను సహా అధికారులకు లోబడిన వాడును నా చేతి క్రిందను ఉన్నారు. వేరొకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చునని ఆ దాసుని సెలవిమ్మంటే అది చేయునని నేను చెప్పినట్టు అతనితో చెప్పుడని వారిని పంపాను. హల్లెలూయా. ఏమని పంపాడండి? అయ్యా, నువ్వు రావటానికి నేనంత పాత్రుడను కాదు, నువ్వు మాట సెలవిస్తే చాలు నా దాసుడు బ్రతుకుతాడు. ఆ విశ్వాసం చూసి యేసుప్రభు వారు ఏం చేశారో తెలుసా? ఇంత విశ్వాసం నేను ఇశ్రాయేలులోనే పుట్టినప్పటి నుంచి బైబిల్ చదువుతో విశ్వాసం ఉండదు. ఏదైనా జ్వరం వస్తే మూలగుచ్చి ఏడ్చిపోతే ఏదో పోనాడు, కొంపలు అడిపోనాడు. స్వస్థపరిచే దేవుడు మనకున్నాడని మోకరించి ప్రార్థన చేస్తావా, ఏడుస్తావా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నాకు తెలిసినటువంటి చాలా మంది అన్యులు అండి ప్రభుని తెలుసుకుని ఏం చేస్తారు తెలుసా? ఏదైనా శోధన వస్తే ఏం చేస్తారు తెలుసా? వారు పనులన్నీ పక్కన పెట్టేసి ఉపవాసమును ప్రతిష్ఠించుకుని వారి గదిలోకి వెళ్ళి దానికి జవాబు వచ్చేంత వరకు కూడా దేవుని దగ్గర వారి సాగిలి పడి మనం చేస్తూనే ఉంటారండి. అది విశ్వాసం, అది విశ్వాసం. మనం ఆదివారం వస్తాం, అసలు ఎన్ని నిమిషాలకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఒకసారి నిన్ను చెక్ చేసుకో. కొన్ని గంటలు కాదు, కనీసం అరగంట కాదు, నువ్వు 10 నిమిషాలు కూడా ప్రార్థన చేస్తున్నావు దేవుని మందిరంలో. 10 నిమిషాలు ప్రార్థన ఎవరైనా చేస్తే వాళ్ళతో కూడా ఏకీపించకుండా మౌనంగా కూర్చుంటావు.
ఏం విశ్వాసం అమ్మా? లేని విశ్వాసం. ఆ? నువ్వు చేయవలసింది చెయ్యు. నీకేదో జరగలేదని చెప్పేసి మళ్ళీ వంక. నీకున్న తలాంతును వృద్ధి చెయ్యు. దాన్ని పాతి పెడతావు. ఇంక దేవుడు ఏ అద్భుతం చేస్తాడు? మనలో ఉన్న అవిశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యము చెయ్యలేకుండా పోతున్నాడేమో. ఎప్పుడైనా గమనించావా? ఊరుకోండి, నాకు విశ్వాసం లేకపోవటం ఏంటి? నేను ప్రభువుని నమ్ముకుని 20 సంవత్సరాలు అయింది. బాప్తీసం నమ్మి పొందుకుని 10 సంవత్సరాలు అయిందండి. ఏడు సుఖం? ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే మోకరించి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని నేను అనుభవించాననే అనుభూతి నీకు ఎప్పుడైనా ఉందా? ఏమీ లేదు. ఆదివారం వచ్చి దులుపుకుని వెళ్ళిపోయే అనుభవం ఉంది ఒకటో, అంతే. ఆదివారం వచ్చి ఆమె అనగానే 5 నిమిషాల్లో గడప దాటి వెళ్ళిపోయే అనుభవం నీకుంది, అంతే. అంతేగాని దేవుని దగ్గర నేను ఫలానా శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉండి చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబునిచ్చాడనే అనుభవం నీకుందా? సాక్ష్యం నీకుందా? హల్లెలూయా. మరి ఏంటి? ఏం క్రైస్తవుడు నువ్వు? ఏం క్రైస్తవురాలు? అంటే ఎంతోపు నీ అవసరాలు తీర్చడానికైనా దేవుడు? ఏమా? అంటే ఎంతోపు నీ అవసరాలు తీర్చుతూ కూర్చుంటే మనం మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మనం ఆయన మనకి ఇవ్వాలనుకున్న పరలోకము మన కొరకు సిద్ధపరిచిన పట్టణంలో ఇంకెవరుంటారు? ఎవరుంటారు? హల్లెలూయా. అంటే ఎంతోపు మన ఇష్టమే కానీ దేవుని ఇష్టం, దేవుని చిత్తం ఏమీ లేదా? ఏమండి? సమూయేలు దేవుని చిత్తమును నెరవేర్చాడా? తన తన యొక్క ఇష్టమును నెరవేర్చుకున్నాడా? ఆ, మన కళ్ళ ముందున్నటువంటి భక్తులు ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో పుట్టి ప్రభువుని తెలుసుకుని ఆయన ఏమన్నాడు తెలుసా? బైబిల్లో తప్పులు పట్టుకుందామని వస్తే ఆ వాక్యము నాలో ఉన్న తప్పులు పట్టుకోవడం మొదలు పెట్టిందని అన్నాడు. హల్లెలూయా. ఏంటి బాబోయ్, నేనేదో బైబిల్లో తప్పులు వెతుకుదామని ఉంటే నా అంతరంగంలో ఉన్న తప్పులు చూపిస్తుంది ఏంటిది అని ఉలిక్కుపడ్డాడంట, భయపడ్డాడంట. అయ్యో, బైబిల్లో తప్పులు కాదయ్యా, మన జీవితాలలోనే తప్పు ఉందని ఆ తప్పులు సరి చేసుకోవడం మొదలు పెట్టాడు. ప్రభువుని విశ్వసించాడు, ప్రభువును రక్షకుడుగా అంగీకరించాడు. హల్లెలూయా. తెలుసా, వారి కుటుంబాలన్నీ వెలివేసిన నాకు ప్రభువే కావాలన్నాడండి ఆయన. నాకు ప్రభువే కావాలి. అది భక్తి అంటే. మనమేం భక్తి? ఇప్పుడేమో ఆదివారం బైబిల్ పుచ్చుకుని ఇక్కడికి వస్తాం, మళ్ళీనేమో ఇంకొక చోటకి వెళ్ళిపోతాం. స్థిరం లేదండి. ఇక్కడ చెప్పిన మాట యందు నువ్వు స్థిరంగా ఉండవు. చూడండి, రెల్లు చూడండి, ఎటు గాలైతే అటు ఊగుతుంది. ఇలా గాలైతే ఇటు, ఇలా గాలైతే. హల్లెలూయా. అదా విశ్వాసం. అందుకే ప్రభు అంటున్నాడు, క్రియల లేని విశ్వాసము మృతం, మృతం, మృతం. అందుకే దేవుని మాట అది సిద్ధించే మాట, స్థిరపరిచే మాట. కనుక ఆ స్థిరపరిచే మాట యందు నువ్వు విశ్వాసం ఉంచి ఆయన తట్టు చేతులెత్తి క్రియలు కలిగిన విశ్వాసముతో ఆయన ఎదుట నువ్వు సాగిలు పడితే, మోషేకి అహరోనులకి ఎలాగైతే ఉత్తరం ఇచ్చాడో దేవుడు అంటున్నాడు,
నీకును నేను ఉత్తరమిచ్చు దేవుడునై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను విడువను ఎడబాయి, నిన్ను విడువను ఎడబాయి, నీకు ఉత్తరమిస్తాను. నా మాట యందు నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో నువ్వు ధన్యురాలు అయిపోతావు. అమ్మా మరియా, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించబడ్డావంటే ఆమె నమ్మిందా లేదా? అందుకే నువ్వు ధన్యురాలువు అని ప్రవచించబడింది. హల్లెలూయా, ధన్యురాలు. ఎన్ని అవమానములు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, వెలివేయబడినా ఆమె ఎవరి మాట యందు విశ్వాసం ఉంచింది? దేవుని మాట యందు విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంత పారిపోవలసి వచ్చినా, ప్రాణభీతితో పరుగులెట్టినా ఎవరి మాట యందు విశ్వాసం ఉంచింది? దేవుని మాట యందు విశ్వాసం. అది విశ్వాసం అని. అంతేగాని కష్టం వస్తేనేమో దీన్ని ఇక్కడ పాడేస్తాం. దేవుని మాటను తీసి పక్కన పెట్టేసి గబగబా పరిగెట్టుకుని వెళ్ళిపోయి ఏం చేస్తావు? ఆ, వాడేదో చెప్తాడు, మన బలహీనతను బట్టి వాడేదో చెప్తాడు, చెప్పిన మాటను బట్టి ఏమ్మా నువ్వు ఇంతకాలం ఏం చేసావంటే మాకు పాటర్ ఉన్నాడంటే అది ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడంటే నమ్మి ఇక్కడ ఉన్నానని అడగ చెప్తాను. బాబా నువ్వే మమ్మల్ని రక్షించంటావు, ఆడి కాళ్ళ మీద ఆడిపోతావు. హల్లెలూయా. అంటే ఏంటి? నీ విశ్వాసం ఎంతవరకు అంటే అంతవరకే. దేవుని నమ్మి మోసపోయిన వారు ఎవరు లేరు. మనుషులను నమ్మి మోసపోయిన వారు ఉన్నారేమో. అందుకని నువ్వు దేవుని మీద ఆధారపడు, దేవుని మాట యందు నమ్మిక ఉంచు. దేవుని మాట సర్వశక్తి కలిగిన మాట, దేవుని మాట మారదు, దేవుని మాటకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యమే. దేవుని మాట లేళ్లను ఏన చేయగలిగింది. ఆయన దేవుని మాట తల్లి లేనటువంటి పిల్లలు లేనటువంటి వారిని పిల్లలు కలిగిన తల్లిగా మార్చగలిగిన శక్తి ఉంది, అద్భుతాలు చేయగలిగిన శక్తి ఉంది, విడిపించగలిగిన శక్తి ఉంది. అందుకని నీ విశ్వాసము ఎవరి మీద ఉండాలో తెలుసా? దేవుని మాట యందు ఉండాలి. హల్లెలూయా. అంతేగాని మనుషుల మీద కాదు. నువ్వు దేవుని మాట గురి నిలిపితే నువ్వేం చేస్తావు? నీ గదిలోకి వెళ్ళి, నీ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుని మాటను బట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా ఇదిగో నేను వెళుతున్నాను, నువ్వు నాకు తోడుగా రా నాయనా, నేను వెళుతున్న పనిని సఫలపరచు, నీ చేతికి అప్పచెప్తున్నాను ప్రార్థించి క్రియలతో కూడిన విశ్వాసంతో ప్రార్థించి నువ్వు బయటికి వెళ్ళి ఆ పని అయిన తర్వాత వచ్చి ప్రభువా ఇగో ప్రార్థించిన విధముగానే నా పనిలో నువ్వు తోడుకున్నావు, నా పనిని సఫలపరిచినందుకు నీకు వందనాలని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇదే నిజమైన విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఉన్నా నువ్వు తినేది ఆ అన్నమే. నీ బంగారాన్ని ఏం తినవు. తింటావా? నీ ఆకలి తీరాలంటే ఆ ఆహారమే తినాలి. కనుక వాటిని చూసి వీటిని చూసి గర్వాన్ని తెచ్చుకో, అతిశయపడకు. అందుకనే అంటున్నారు కొందరు రథములను బట్టి అతిశయిస్తారేమో కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనం ఏం చేయాలి? అతిశయించు వారమై ఉండాలి. హల్లెలూయా. అతిశయిస్తున్నాం. మన మన అతిశయం ఏంటో తెలుసా? మనం ప్రార్థన చేస్తే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు మనకున్నాడు, మన పక్షమున కార్యం చేసే దేవుడు మనకున్నాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు. అదే మన అతిశయం, అదే మనకున్నటువంటి బలం, మనకున్న ఆశ్రయం, దుర్గం. అందుకనే దావీదు అంటాడు కదా, దేవా నీవే నా దుర్గము, నా ఆశ్రయం, నా కొండ, నా కోట, సమస్తము నీవే అని చెప్పి దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఏమండి, నాకు తెలియని విషయం ఏంటి, దావీదు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు అక్కడిక్కడ పరిగెట్టుకెళ్ళి వాళ్ళేదో చేతులు ఉంటే కార్యం జరుగుతుందని అక్కడిక్కడ పరిగెట్టుకెళ్ళాడు దావీదు? పరిగెట్టుకెళ్ళాడా? ఎంత ఆపదొచ్చినా దేవుని ఎదుట సాగిలు పడి చేతులెత్తి ప్రార్థన చేశాడు, స్తుతించాడు, గణపరిచాడు,
కొనియాడాడు. చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆ, సమృద్ధి కలుగును, లేనివానికి కలిగినయు. 13వ అధ్యాయము 12వ వచనం అమ్మా. చదువు. తీసివేయబడు మరియు వారి చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు, గ్రహింపకయు ఉన్నారు. హల్లెలూయా. కొంతమంది చూస్తారు కానీ చూడనట్టే ఉంటారు, వింటారు కానీ వింటున్నట్టే నటిస్తారు. వారు ఏమాత్రము వినరు, మారరు. ఏమండి? మారరు. ఏమండి? అలాంటి వారు గ్రహింపుకు ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు, కలిగిన వారికే ఇయ్యబడును, వారికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. హల్లెలూయా. అందుకని దేవుడు నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టుకుంటే నీకు ఇంకా సమృద్ధిగా ఇవ్వబడుతుంది. నువ్వు ఇచ్చిన దాని విషయంలో కూడా సోమరిగా ఉంటే నువ్వేం చేద్దాం, నీ దగ్గర ఉన్నది కూడా తీసివేయబడతావు. ఉన్నది కూడా తీసివేయబడతావు. అందుకనే దేవుడు నీకు ఇచ్చిన ప్రార్థన తలాంతైనా, స్తుతి తలాంతైనా, పాడే తలాంతైనా, పరిచర్య చేసే తలాంతైనా, అది విశ్వాసమైనా నువ్వు అధికం చేసుకోవటానికి, దేవుని మాట యందు నువ్వు అధికం చేయటానికి విశ్వాసం ఉంచాలి తప్ప దాన్ని చేజార్చుకోవటానికి, పోగొట్టుకోవటానికి సోమరిగా ఉండొద్దని ప్రభు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సోమరంట తిందామని కంచంలో చేయబెడితే ఏమీ ఉండదంట. సోమరికి సింపురు గుడ్డలు మిగులుతాయంట. సోమరి కంచంలో చేయబెట్టి ఆ చెయ్యి కూడా పైకెత్తుకోలేడంట. అందుకని అటువంటి సోమరితనం రాకుండా చూసుకో. అందుకే చూడండి, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కూడా ఖాళీగా ఉండరు. వాళ్ళకు ఉద్యోగం లేకపోయినా ఆ సమయాన్ని వేరే పనికి కేటాయించుకోవడానికి ఒక పనిని కేటాయించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే నిర్ణయించుకుంటారు. మొక్కలకి నీళ్ళేయటమో, లేకపోతే రోడ్డు మీదకి వెళ్ళి నలుగురితో కూర్చుని మాట్లాడటమో, లేకపోతే ఎవరికైనా ఏదైనా పరిచర్య చేయటమో చేస్తారు. ఖాళీగా ఉండరు. సోమరితనం అలవాటైతే ఆ సోమరితనం అంట వాడిని తీసుకెళ్లి గాఢ నిద్రలో పడేస్తుందంట. ఆ గాఢ నిద్రలో ఆడ కొంచెం కుంచుకున్నదా అని చెప్పి వాడి మీదకి ఏమొస్తుందంట, దరిద్రం వస్తుందంట. చివరికి ఎక్కడ వస్తుందో తెలుసా, దరిద్రంలో పడేస్తుందంట సోమరితనం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఊరికినే సోమరిగా వండుకో. ఏ పని లేకపోతే బైబిల్ చదువు, ఏ పని లేకపోతే మోకరించి ప్రార్థించే. అమ్మా, ప్రార్థించే. నీ ఇంటి పని చక్క పెట్టుకో. సోమరిగా టీవీల మీద కూర్చొని పడుకోకు, దరిద్రం వస్తుంది. దేవుని మాట విని మేల్కో. క్రైస్తవుడా, మేల్కో. మేల్కోపోతే నువ్వు ఏం చేస్తావు తెలుసా, దరిద్రతలో పడిపోతావు. అందుకనే క్షేమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరు చేసినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులు చేసేది ఏమీ లేదు తల్లి, మనుషులు చేసేది ఏమీ లేదు. కనుక రోజులు ఇలాగే గడిచిపోతున్నాయని అనుకో. గవర్నమెంట్ వారు ఏదో పథకాలు ఇస్తున్నారు, బతికేద్దామని అనుకో. అప్పుడు అవి ఎప్పుడు ఆగిపోతావో ఎవరికి. కానీ నిత్యము మనకు తోడుగా ఉండేవాడు, మనల్ని ఆదరించగలిగిన వాడు దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. ఆ దేవుని యందు
నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది తెలుసా? ధన్యుడుగా, ధన్యురాలుగా మార్చగలిగిన శక్తి దానికే, దేవుని మాటకే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను నమ్మి మోసపోకమ్మా. మనుషులను నమ్మి మోసపోకు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులో, దేవుడు నీకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండు. నమ్మకంగా ఉండు. దేవుని పని కొరకు మొర్రపెట్టు. సంఘములో నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త చెప్పి నీ పరిచర్య చేయి. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం ఇస్తాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. పడాలి. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనై, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. చేయి విడువాడు. నన్ను చేయి విడువాడు. హల్లెలూయా. ఎవరు విడిచినా మన చేయి విడువనవాడు. మనకిచ్చిన వాగ్దానమును మన పట్ల స్థిరపరచువాడు యేసు ఒక్కడే. తల్లిలాగా ఉండి, తల్లిగా ఉండి లాలించువాడు, పాలించేవాడు, నన్ను ఆదుకునేవాడు. ఆయన రక్తము సహితము మన కోసం ధారపోసి రక్షణను కలగజేసిన వాడు యేసు తప్ప ఇంకెవరున్నారండి మనకి? అలాంటి యేసయ్య మాటను నువ్వు పెడచెవిన పెడతావు. ఆ యేసు మాట యందు నువ్వు సంపూర్ణమైన విశ్వాసము ఉంచలేక క్రియలు లేని విశ్వాసగా మిగిలిపోతున్నావు. ఎంతకాలం? నీలో ఉన్న అవిశ్వాసమును బట్టి దేవుడు ఏ కార్యము చేయలేదు. అందుకు అయ్యో కొరాజిన, బెత్సయిదా, మీ మధ్యన తూరు సీదోను పట్టణాలలో చేసిన
కార్యాలు, అద్భుత కార్యాలు నిజంగా మీ మధ్యన చేసిన కార్యాలు వారి మధ్యన చేసి ఉంటే వారు ఎప్పుడో మారు మనసు పొందేవారు. దేవుడు అంటున్నాడు, మీ మీద చూపుతున్న కనికరం, మీ మీద చూపుతున్న జాలి, మీ మధ్యన చేస్తున్న కార్యాలు నిజంగా అన్యజనుల మధ్య నేను చేసి ఉంటే వారు ఎప్పుడో పరిపూర్ణంగా మారేవారు. వారు ఎప్పుడో వారికి నాకు నిజముగా క్రీస్తు సాక్షులుగా నిలబడేవారు. మీరు ఎన్ని కార్యాలు చూసినా, ఎంత కనికరమును పొందుకున్నా, ఎంత కృపను పొందుకున్నా మీరు మారకుండా ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలంటున్నావు. కానీ ప్రభు కోసం నువ్వు ఏం త్యాగం చేసావు అనేది ఏమి కనబడదు. ఏమి కనబడదు. ఎంతో రాని రాని దేవా నాకు అది ఇచ్చే, నాకు ఇది ఇచ్చే అంటున్నావు. కానీ నీవు దేవుని కోసం ప్రభువా నేను ఇది చేశానని నువ్వు చెప్పగలవా? చెప్పు. ఇన్ని సంవత్సరాలైంది బాప్తిసం తీసుకుని, ఇన్ని సంవత్సరాలైంది బైబిల్ పుచ్చుకుని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కోసం కరెక్ట్గా 1 సంవత్సరం అయినా మానకుండా, కనీసం 1 నెల అయినా మానకుండా ప్రార్థన చేసావా? అమ్మా చేసావా? చేశారామా? అమ్మ నా మాట వినపడుతుందా అమ్మా? చేసామా? లేదు. మానకుండా ఎప్పుడైనా వచ్చావమ్మా నువ్వు? లేదు. మరి ఏది విశ్వాసం? అంటే మన తప్పులన్నీ పెట్టేసుకుని దేవుడండి, దేవునికి న్యాయం లేదు, దేవుడికంట న్యాయం లేదంట. కానీ దేవుడు అంటున్నాడు ఆయన జరిగించేదే నీతి సత్యాన్ని జరిగిస్తాడంట, న్యాయాన్ని జరిగిస్తాడంట. ఇశ్రాయేలు వారి మధ్యన నడుమన ఏం జరిగించాడు ఆయన? నీతిని న్యాయమునే జరిగించాడు ఆయన. నువ్వేమంటున్నావు? ఆయనకి న్యాయం లేదంట. నీకే ఉంది మరి న్యాయం. దేవుడిచ్చిందంతా తినేసి సోమరుగా పడుకోవటం న్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. అదే కదమ్మా మన న్యాయం. అదే మన న్యాయం. తల్లిలాగా లాలించేవాడు, ఆదుకునేవాడు ఎవరు లేరమ్మా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనాను నీ విశ్వాసమును సరిచేసుకో. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వృద్ధి చేసుకో, పాతి పెట్టుకో. దేవుడు నిన్ను నాటిన వనములో అది నువ్వు ఏపుగా పెరగటానికి నువ్వు ప్రయత్నం చేయి తప్ప ఇది పెరికి వేసి అక్కడ నాడదాం ఇక్కడ నాడదాం అని పరిస్థితి తెచ్చుకుంటూ ఎక్కడ చచ్చిపోతావో తెలియదు. ఆత్మీయతలో చచ్చిపోతావు. హల్లెలూయా. అందుకనే నా ఆత్మ లేనివాడు నా వాడు. దయచేసి అలాంటి పరిస్థితి నీ విశ్వాస జీవితంలో కలగకుండా మేలుకో, దిద్దుకో. క్రియలు ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? నిజంగా ప్రభువును ప్రేమించేవాడు వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని మందిరంలో వాడి క్రియలు కనబడతాయి. అయ్యా ఈరోజు శాపలు ఎవరు వేశారయ్యా అంటే ఫలానా. ఈ రోజు మందిరమును ఎవరు శుభ్రం చేశారు? ఫలానా. ఈ రోజున మంచినీళ్ళు ఎవరు తెచ్చారు? ఫలానా. ఇగో ఈ రోజున ఇవన్నీ ఎవరు శుభ్రం చేశారు? ఫలానా అని చెప్తాను. క్రియలు కనబడతాయి. క్రియల లేని విశ్వాసం మృతం. ఎన్నిసార్లు నొప్పి చెప్తున్నాను. కనీసం దైవజనులను కలవకుండా ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళకండి అంటే 5 నిమిషాల్లో నువ్వు దాటి వెళ్ళిపోతావు. ఎవరికి నష్టం? ఒకరినొకరు ముచ్చడించుకోవడం వలన, ఒకరొకరు తెలుసుకుని ఒకరికొరకు ఒకరు ప్రార్థించడం వలన ఆశీర్వాదకరము కదా, దీవెన కదా. ఒక ఆదివారానికి ఆప్సాపాలు పడిపోతూ ఉంటాం. కొన్ని మాకన్నా ముందు వచ్చేస్తున్నామంటే అది ఉండదు. మీకన్నా ముందు వచ్చి మేము ఆప్సాపాలు పడకుండా మేము ప్రయాసపడుతున్నా నువ్వేం చేస్తావంటే కూర్చుని ఆప్సాపాలు పడిపోతావు.
ఆలోచించు తల్లి. దేవుని మాట స్థిరపరచబడేది, దేవుని మాట మారనిది, దేవుని వాగ్దానము మనకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టేదే తప్ప మనుషులు ఎవ్వరు ఇచ్చేది కానే. దయచేసి దేవుని మాట యందు విశ్వాసం ఉంచు. క్రియలు కలిగిన విశ్వాసముతో ప్రభువా నన్ను ఆశీర్వదించని ఆయన తట్టు చేతులెత్తు, ఆయన ఎదుట మోకరిల్లు. ఆయన పరిశుద్ధుడని, స్తుతికి పాత్రుడని, యోగ్యుడని గణపరచడం నీకు, నీ పిల్లలకు, నీ ఇంటి వారందరికీ అలవచ్చు. ఆయన అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగించేవాడే గాని ఆయన ఏమాత్రము కూడా ఆయన యొద్దకు వచ్చిన వారిని త్రోసివేసే దేవుడు. నమ్మితే ఆయన లాజరు ఎలాగైతే సజీవుడిగా బయట వచ్చాడో అలాగే నువ్వు నమ్మితే, అలాగే నీవు అప్పులు ఊపు నుంచి బయటకు వస్తావు, నీ దరిద్రత నుంచి బయటకు వస్తావు, నీ శోధన కీళ్ళ నుంచి బయటకు వస్తావు, రోగ శాపాల నుంచి నువ్వు బయటికి తీసుకురాగలిగి